తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా అక్కడికి వెళ్లిన ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తాజాగా వాల్ష్కర్రా హోల్డింగ్ అనేక కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాబోయే 5 ఏళ్లలో వి హబ్ లో 42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందాలు కూడా జరిగాయి. కంపెనీ సీఈఓ ఇతర ప్రతినిధుల సంతకాలు సైతం చేశారు. అంతేకాకుండా వి హబ్ తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్ లో దాదాపు 839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వి హబ్ ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతలను తొలగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థ్యాన్ని సాధించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. వాల్ష్కర్రా హోల్డింగ్స్ కంపెనీ అమెరికా, సింగపూర్ దేశాల్లో పనిచేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సహకారంతో గ్రెగ్ వాల్ష్, ఫణికర్రా దీన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే శతాబ్దానికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన పెట్టుబడి అవకాశాలను వృద్ధి చేయాలనేది కంపెనీ సంకల్పం. కొత్త ఆవిష్కరణలు, స్థిరత్వంతో పాటు లాభదాయకమైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతు ఇస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా అక్కడికి వెళ్లిన ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తాజాగా వాల్ష్కర్రా హోల్డింగ్ అనేక కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాబోయే 5 ఏళ్లలో వి హబ్ లో 42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందాలు కూడా జరిగాయి. కంపెనీ సీఈఓ ఇతర ప్రతినిధుల సంతకాలు సైతం చేశారు. అంతేకాకుండా వి హబ్ తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్ లో దాదాపు 839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మహిళా ఉత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వి హబ్ ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతలను తొలగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థ్యాన్ని సాధించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. వాల్ష్కర్రా హోల్డింగ్స్ కంపెనీ అమెరికా, సింగపూర్ దేశాల్లో పనిచేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో గ్రెగ్ వాల్ష్, ఫణికర్రా దీన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే శతాబ్దానికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన పెట్టుబడి అవకాశాలను వృద్ధి చేయాలనేది కంపెనీ సంకల్పం. కొత్త ఆవిష్కరణలు, స్థిరత్వంతో పాటు లాభదాయకమైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతు ఇస్తుంది.